మిర్యాలగూడ మండల పరిధిలో బోధిధర్మ ఆయుర్వేద పీఠాన్ని నెలకొల్పినటువంటి పండిత్ శ్రీనివాస్ గారు మన వద్ద ఉన్నారు. అసలు ఈ బోధిధర్మ ఆయుర్వేద పీఠం నెలకొల్పడానికి గల కారణాలేంటి? ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారానికి ఆయన ఏ విధంగా చెక్ అనే విషయాన్ని ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. అండి. ఓం సూర్యదేవాయ నమః. సార్, అంటే మీరు ఈ బోధిధర్మ పీఠాన్ని నెలకొల్పడానికి గల కారణం ఏంటి? ఎంత కాలం నుంచి ఈ యొక్క బోధిధర్మ పీఠాన్ని నిర్వహిస్తున్నారు సార్? నేను ఒక 16 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నాను నేను. అయితే ఒక 18 సంవత్సరాల క్రితం నేను కిడ్నీతో ప్రాబ్లంతో బాధపడుతుంటే మా మిత్రులు ఒకళ్ళు హుబ్లీలోని అంటే తమిళనాడు అతను వీరరాఘవన్ దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ఒక కోయ అతను. ఆయన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఈ ట్రీట్మెంట్ నీ మాట బాగుంది బిడ్డ, నీకు నేర్పిస్తా నేను. నువ్వు నేర్చుకో బిడ్డ, నలుగురికి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, జీవం పోసినట్టు ఉంటుంది. నువ్వు ఇంత అంటే ఇట్లా ఈ విధంగా చెప్పి నన్ను ఈ విధంగా అంటే ఈ వైద్యాన్ని నేర్పడం జరిగింది. అంటే ఇప్పటికీ ఎంతమందికి ఈ యొక్క వైద్యాన్ని అందించారు? అంటే ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రదేశాల నుంచి కూడా మీ వైద్యం కోసం రావడం జరుగుతుంది? స్థానికులు కావచ్చు, పక్క జిల్లా కావచ్చు, పక్క రాష్ట్రం నుంచి కావచ్చు అన్ని వస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్? సుమారు ఒక 20-30 మంది ఫర్ డే వస్తారు. బుధ గురు శుక్ర మిర్యావడాలు ఉంటా, శని ఆది సోమ హైదరాబాద్లో ఉంటా. సుమారు ఒక 20-30 మంది అంటే నెలకు ఒక 1000 మంది దాకా మన దగ్గరకు వస్తుంటారు. వాళ్ళందరికీ ఎక్కువ కిడ్నీ డయాలసిస్తో బాధపడే వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే నేను కిడ్నీ ప్రాబ్లం నుంచి రికవర్ అయినా కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం, గురువుగారు రికవర్ అయ్యారు, నన్ను రికవర్ చేస్తాడు ఆశతో నా దగ్గరకు వస్తుంటారు. సార్, తమరు చెప్పినట్టుగానే చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు. కానీ తమరి దగ్గరికి వచ్చిన వాళ్ళకి వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతున్నవి అని చెప్పి ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రచారం, దానిపై మీ స్పందన ఏంటి సార్? జనరల్గా మీకు కిడ్నీ ప్రాబ్లంకు ఇచ్చే మందులు మీ కళ్ళ ముందు చేసి చూపెడతా. చిల్లగింజలు అనేది ఒక 10 కేజీలు ప్రాసెస్ చేస్తే ఒక 1 మంత్కు వస్తుంది. అదే కాకుండా నల్ల అల్లం అనేది ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా ఈ ఈ ప్రక్రియ లేదు. మేమేంటంటే పంజాబ్లో కొన్ని అనువంశిక వైద్యులు చాలామంది మాకు రా మెటీరియల్ పంపిస్తుంటారు. దాని ద్వారా చేస్తాం కాబట్టి అది 18,000 రూపాయలు కేజీ. అంటే ఈ విధమైన ఖరీదైన మూలికలు మనం వాడుతుంటాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి రికవర్ అయితే ఆయన పంపించిన వ్యక్తి ఇక్కడికి రాగానే గురుగారి 10,000 ఉంచుకోండి అంటాడు, కానీ మందులకు ఎంత అని అన్నాడు. మందులకు కూడా వాస్తవంగా ఆ మూలికలకు ఖర్చు ఏంది అన్న ఉద్దేశంతో మనం చెప్తుంటాం. వాళ్ళే ఇంకా రికవర్ అయిన వాళ్ళు, మీకు ఆవులు ఉన్నాయి, లేకపోతే మీరు నిత్య అగ్నిహోత్రం చేస్తారు, మీరే డబ్బులు ఉంచుకోని ఇస్తారు. కానీ ఇక్కడ మాది కార్పొరేట్ హాస్పిటల్ కాదు, ఇంత ఇస్తేనే డబ్బులు మనం ఇస్తామని ఏమి ఉండదు. మనకేంటంటే ఎవరు చాలా మంది వస్తారు, 2,000 రూపాయలు తీసుకొని కడప నుంచి వస్తాడు, ఆయనకు 15,000 రూపాయల మూలికలు ఇవ్వాలి, అయినా కూడా ఇచ్చి పంపిస్తుంటాం. ఇక్కడ ఏంటంటే మెనో సిస్టమ్ ఉండదు. అంటే ఈ వ్యాధికి ఇంత పేమెంట్ ఇస్తేనే అని మా దగ్గర అసలు లేదు, ఆ చరిత్రలో ఇంతవరకు అయితే లేదు. అదే మనం చూసుకున్నట్లయితే ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతున్నది. ఆ బోధిధర్మ ఆయుర్వేద అనేది రాంగ్, అది మొత్తం కార్పొరేట్ వ్యవస్థ లాగా మారింది. ఒకప్పుడు చాలా మంచిగా ఉండేది, ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ అయిందని చెప్పి ఈ మధ్య కాలంలో తమరికి దగ్గరగా ఉన్న వాళ్ళే భజన చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? మనము వైద్య వృత్తికి మారేటప్పుడే మా గురువు చెప్పిండు, బిడ్డ నువ్వు ఎంత ఎదిగితే అన్ని రాలేస్తారు బిడ్డ, జాగ్రత్త, నువ్వు అన్నీ ఆలోచించుకొని రా. ఇప్పుడు మేము కోయోళ్ళము, కోయ మతాన్ని స్వీకరిస్తానికి అంటే జనరల్గా ఏంటంటే ఈ వైద్యం అనేది ఇది ఒక వేదము. దీంట్లో వస్తే ఎన్నో మంది బదనామం చేస్తారు. మా గురువుగారు చెప్పిందే ఇప్పుడు జరుగుతుంది. చాలా సార్లు మా గురువుగారు ఆయన చనిపోయే ముందర కూడా నాకు చెప్పింది ఏంటంటే, నీ నీడను కూడా నువ్వు నమ్మొద్దని. అసలు వాస్తవం కొంతమంది ఏంటంటే నా దగ్గరకు వస్తుంటే డాడీ అని లేకపోతే గురూజీ అని వస్తుంటే సరే కొంతమంది నమ్మడం జరిగింది. ఆ నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పోడుస్తారన్న సంగతి ఆ సూర్య భగవానుడే చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే మనం చేసేది వైద్య వృత్తి, నాకు ఎవ్వరికీ కాంట్రవర్సీ లేదు, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీలాంటి వ్యక్తులు ఈ మిర్యాలగూడలో ఉన్న ఎన్నో పత్రికా విలేకరులు, ఛానళ్ళ వాళ్ళు నన్ను ఎంతో మంది ప్రోత్సహిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చిన. ప్రతి ఒక్క విలేకరు కూడా ఎప్పుడు నేను నా దగ్గరికి ఉంటే వచ్చి ఒక 2 గ్లాసులు మజ్జిగ తాగిపోయేటోళ్ళు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ మిర్యాలగూడ ఒక్క వ్యక్తి నన్ను బెదిరించింది లేదు, ఒక వ్యక్తి చేసింది లేదు. ఎవరో ఒకరిని తీసుకొని వస్తే ఆ మందులకు డబ్బులు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఈ విధంగా అయితే ప్రస్తుతం నడుస్తుంది. నాకు ఎవరి మీద కక్ష లేదు, సాధింపు లేదు. కాకపోతే ఏంటంటే అందరూ నా వాళ్ళు అనుకొని, నా సొంత ఏరియా అనుకొని నేను ఇక్కడ ఏంటంటే బయట రాష్ట్రాలల్లో నేను కలకత్తాలో కూడా ఆఫీస్ నడిపిన, అక్కడ నెలకు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చేది. కానీ నాకు మిత్రుడు చెప్పిండు, ఉన్న ఊరు కన్న తల్లి, ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన తప్ప నేనేదో ఇక్కడ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కాదు. నా కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నా బిడ్డ చార్టెడ్ అకౌంటెంట్. అసలు వాస్తవంగా ఏంటంటే నా ఆశ్రమం, నా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం, నా ఆవులు,
1000 ఆవులు దాదాల బిడ్డ అని నా గురువు దీవెన తప్ప నేను సంపాదించాల్సిన ఆలోచన లేదు. నేను సంపాదించి తీసుకుపోయి నా ఇంట్లో ఇయ్యాల్సిన అవసరం కూడా లేదు. చివరిగా మీరు మొత్తానికైతే వైద్యాన్ని తక్కువ ఖర్చుతోనే చేస్తాము. ఇది కార్పొరేట్ వ్యవస్థ కాదు అంటున్నారు. చివరిగా మీకు ఒక సవాల్ విసురుతున్నాం సార్. ఆ సవాల్‌కు మీరు సిద్ధమేనా? శభాష్! ఈ విధంగా ఉంటే బాగుంటది. మీ సవాల్ ఏదో చెప్పండి. మీరు కోరుకున్న రీతిగా నేను నేను మీకు పని చేసి పెడతాను. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ పరిధిలో కావచ్చు, దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, భువనగిరి కావచ్చు, సూర్యాపేట కావచ్చు. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్స్‌కి మేమే స్వయంగా తీసుకొస్తాము. వారికి ఎంత ఖర్చుతోని వైద్యం చేస్తారు? ఎన్ని రోజులలో వైద్యం చేసి వాళ్ళకి నయం చేసి చూయిస్తారు? ఒక 3 నెలలు చాలు. ఎందుకంటే జనరల్‌గా డైట్ సిస్టమ్ ఉంటది. నేనే భోజనం పెడతా. నేనే మూలికలు ఇస్తా. సరే మీరేమంటారు? నేనే డబ్బులు ఇస్తా. నేనే పేషెంట్ తీసుకొని వస్తా అంటారు. నేను డబ్బులు కూడా ఇయ్యాల్సిన అవసరం లేదు. ఇస్తే ఇచ్చిర్రు లేకపోతే లేదు. అది వేరే విషయం. మీరేమంటారంటే సవాలు విసులుతుర్రు. ఏందంటే మీరు వైద్యుడా? మీరే నాకు సర్టిఫై చేయాలి. ఇప్పుడు డాక్టర్‌కు మంచి పేరు ఎప్పుడొస్తది? ఒక వ్యక్తికి జీవం పోసినప్పుడు వస్తది. అది నేను ఆ సవాల్‌ని నేను స్వీకరిస్తున్నా. మీరు కిడ్నీ పేషెంట్లు ఎంతమంది తీసుకొచ్చినా కూడా మంచి భోజన వసతి అసలు వాస్తవంగా మా దగ్గర ఏముంటాయండి? చిల్ల గింజలు ఉంటాయి. అవి శుద్ధి చేసి మీ కళ్ళ ముందల ఇస్తాము. నల్ల అల్లం ఉంటది. నల్ల అల్లాన్ని క్లోనింగ్ చేసి ఈరోజు మార్కెట్‌లో అమ్మేది తప్పుడు అల్లం రూ. 18,000 అమ్ముతుర్రు. మా దగ్గర ఏందంటే పంజాబ్‌లో కొంతమంది రైతులు ఆ నంబర్‌లు కూడా మీకు ఇస్తాను. ఆ రైతుల దగ్గరికి మనం వెళ్దాం. మీ బృందం కూడా తీసుకెళ్తా. ఇప్పుడు మేమేం చేస్తాం రావి ఆకులు, వేపాకులు తీసుకొచ్చి దంచి గుళికల రూపంలో చేస్తాము. మనకేందంటే బార్లీ గింజలుంటాయి. దాంతో ఒక ప్రక్రియ ప్రకారంగా భోజనం వండి పెడతాము. కొత్తిమీర ఉంటది. నాటు కొత్తిమీరతో చట్నీ తయారు చేస్తాము. ఈ విధం అన్నీ చెప్తూనే ఉంటాం. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే మా దగ్గరకు వచ్చేటోళ్ళని ఇక్కడ 10 రోజులు ఉండి ట్రీట్మెంట్ చేసుకోండి, 20 రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకో అని చెప్పము. ఒక 3 రోజులు, 4 రోజులు తయారు చేసి చూపెడతాం. కాకపోతే ఏందంటే నోని ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఆ లీటర్ రూ. 5,000 అయితే ఒక 2 లీటర్లు ఇస్తాము. ఆ చిల్ల గింజలు 10 కేజీలు తయారు చేస్తే అయితది. నల్ల అల్లం కూడా రూ. 18,000 కేజీ. మీరు నెట్‌లో చూసుకోండి. 1700, రూ. 1800 కేజీ ఉంటది. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే సార్ అపోహ ఇప్పుడు అక్కడ పోతే ఇంత చార్జ్ చేస్తారు, ఇంత చార్జ్ ఎవరు ఇచ్చినోళ్ళు ఎవరు? జనరల్‌గా ఏందంటే చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు మా దగ్గర ఆముదం తయారైతది రోజు. ఆముదం వంట ఆముదం వాడండి అని నేను ఒక 10 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నా. ఓ 4, 5 వేల డబ్బాలు అమ్ముకుంటాము. రూ. 1000 ఒక డబ్బా. ఇప్పుడు ఒక వ్యవస్థ నడపాలంటే నా దగ్గర జీతాలే ఒక 2, 3 లక్షలు అయితాయి. ఇప్పుడు ఒక గోశాల నిర్వహణే రూ. 1,00,000 అయితాయి. ఆ సూర్యభగవానుడే ఇస్తుండు. తీసుకుంటున్నాం, చేస్తున్నాం. ఇప్పుడు ఇది ట్రస్ట్ సార్ ఇది. ఎవరన్నా మీరు ఇస్తా అంటే మీరు రూ. 1,00,000 ఇప్పుడు మీరు ఒక 5గురిని తీసుకురండి. నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీరే సంతోషంగా రికవరీ అయినోడే ఇస్తాడు. ఒక రూ. 1,00,000 గురువుగారు ఉంచుకోండి, 50,000 ఉంచుకోండి. అట్లా ఇచ్చినోళ్ళు కూడా దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే మీరు సవాలంటున్నారు. తప్పకుండా మీరు నల్గొండ జిల్లా మొత్తం ఎంక్వైరీ చేసి మీరు కిడ్నీ పేషెంట్లు తీసుకురండి. అవసరమైతే ఒక 10 మందిని ఇక్కడే ఉంచి ఒక నెల రోజుల్లో రిజల్ట్ చూపెడదాము. 2 నెలల్లో రిజల్ట్ చూపెడదాము. అసలు జనరల్‌గా ఏందంటే నా పోరాటం ఏందంటే నేను కిడ్నీ డయాలిసిస్ నుంచి రికవర్ అయినా. నేను ఎంతో మందికి జీవం పోస్తానికి వచ్చిన డబ్బులేముందండి? డబ్బులు ఇక్కడ లోకల్‌లో వ్యక్తులు కూడా మేము బయో ఎంజైమ్ ప్రాజెక్ట్ పెడతా అంటే తలా 50 డబ్బాలు కొనుక్కొద్దామంటే 5 నిమిషాలు తెల్లారి 3 రోజులలో డబ్బాలు కొనుక్కొచ్చి ఆడ పెట్టిర్రు. దానికి కూడా కోట్ల రూపాయలు పెట్టిరని. ప్లాస్టిక్ డబ్బాలల్లా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో నిమ్మకాయలు కోసేసి 5 కిలోల బెల్లము, 15 కేజీల నిమ్మకాయలు కోసేస్తే 50 లీటర్ల బయో ఎంజైమ్ తయారైతది. అది ఎవరు అది కెమికల్ లేనిది బయో ఎంజైమ్. ఇక దానికి కూడా దీన్ని ఎన్ని కోట్లు పెట్టిర్రు? ఏదో నా మిత్రులు 5, 6 ఉండ్రు. వాళ్ళందరూ ఏం చేశారంటే 50 డబ్బాలు తీసుకురారి తలా 1 క్వింటల్ బెల్లం తేరి మనం బయో ఎంజైమ్ తయారు చేద్దామంటే అది 50,000 లీటర్ తయారైంది. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే అదిగో పులి, ఇదిగో తోక అని అది కాదు. మీరు సవాలంటున్నారు. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, 1 సంవత్సరం డయాలిసిస్ వాళ్ళు గానీ, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు గానీ, నా దగ్గర తీసుకురండి. మందులు ఏ విధంగా తయారు చేస్తామో మీ ఛానల్ ద్వారా చూపెడదాం. నలుగురు లోక కళ్యాణార్థం నలుగురు తయారు చేసి చూపెడదాం. ఇప్పుడు ఎక్కువ ఎంత ప్రచారం అయితే చాలా మంది మన నెల్లూరు నుంచి ఒక అతను ఫోన్ చేసిండు. గురువుగారు మీరు నల్ల అల్లం పంపించారు, నేను ప్రాసెస్ చేసి చేసుకున్నా. చాలా బాగుంది. క్రియాటిన్ 8 నుంచి నాకు 2.4కి వచ్చిందని. భారతదేశం మొత్తం నేను ఒక్కనే చేయలేనుగా వైద్యం. నేను ఎన్ని మందులు తయారు చేస్తా? అక్కడ ఏందంటే క్షార పద్ధతి అని ఉంటది. ఒక కళాయిలా ఓ 10 కిలోలు వేసి 13 గంటలు ప్రాసెస్ చేయాలి. నేను ఎంతగానో చేయగలుగుతా? శ్యామ్ అని ఒక అబ్బాయిని పెట్టుకున్నా అక్కడ చింత వెంకటేశ్వర్లు అని. ఈ మధ్యకాలంలో చిట్టుబాబు గారు కూడా నాకు ఎంతో సమయం ఇచ్చి ఇది చాలా మంచి ప్రక్రియనా నన్ను అన్న అంటాడు, నేను అన్న అంట. ఇప్పుడు ఎంతో మంది ఆ నాగభూషణ గారు అయితే వారానికి ఒకసారి వస్తారు. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? ఇప్పుడు మనకేందంటే ఏదో కష్టపడి పని చేస్తున్నామని, అంతేగాని నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఆ పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకుని ఏమో చచ్చిపోయింది ఈయన అదైంది. ఇప్పుడు ఈ చనిపోవడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అక్కడ 100 మందిని మనం తీసుకుపోయి హాస్పిటల్లో వేద్దాం. 100 మంది బయటకు వస్తారా? ఏ ఒక్క డాక్టర్ కూడా ఇది ఇది ఆ ప్రక్రియ జరిగేదా?
ఎంతో మంది సీరియస్ కేసులు వస్తారు, ఫస్టే చెప్తాం ప్రయత్నం చేస్తామండి మేము అని. ఇప్పుడు క్యాన్సర్ డే రోజు ఏదో 10 మందికి ఇద్దాము ఫ్రీగా మందులు అంటే దాన్ని ఒక విచ్చల విడిగా చేసి లక్షల రూపాయలు ఏడంగా వస్తాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే. ఇప్పుడు నా దగ్గర ఏముందని, నాదేమన్నా ప్లాట్లు ఉన్నాయా, లేకపోతే పొలాలు ఉన్నాయా, లేకపోతే వెంకటాద్రిపాలెంలో ఒక మహానుభావుడు నా ప్లాట్ ఉందని నేనే రూమ్లు వేసిస్తాను భయం ఏం పెట్టుకో అని ఇచ్చిండు. అన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం అనంగానే కాదు నువ్వు లక్షలు తీసుకున్నావు అంటే ఎవడు ఇస్తారు సార్ లక్షలు? ఇప్పుడు రికవరీ అయిన వాళ్ళు ఎవరో ఆర్థికంగా ఉన్నోళ్ళు ఫలానా వ్యక్తి సేవ చేస్తుండు, ఈ 2 లక్షలు ఉంచుకోండి, ఈ 1,00,000 ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు మిర్యాడం ప్రోగ్రామ్ చేస్తుంటే ఉమామహేశ్వరరావు అని ఒక ఆయన నేను మెడిసిన్ మొత్తం ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళందరి నెంబర్లు మీకు ఇస్తాం, మీరు ఎంక్వైరీ చేయండి. నా బ్యాంక్ అకౌంట్, ట్రస్ట్ అకౌంట్, మెంబర్లు, ఆ ట్రస్ట్ డీడు అసలు మొత్తం మీకు ఇస్తా. ఎన్ని డబ్బులు నాకు తెలియదా, ఎంతమంది డ్రా చేసి తెలియదా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు కిడ్నీ పేషెంట్లని మీరు దీన్ని చూసి దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళకు ఒక చిన్న మనవి, ఈ కింద ఒక స్క్రోలింగ్ నెంబర్లు ఇస్తాము, ఒక 2 మిత్రులు మీవే ఇద్దాము. ఆ నెంబర్కి కాల్ చేసి రాండి. డబ్బుల గురించి ఆలోచించకండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను డాక్టరా కాదా అనేది ఈ ఛానల్ ద్వారానే నన్ను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మీరు రండి తప్పకుండా. భోజనం మార్చుకుంటే ఒంటిల్లే వైద్యశాల అంటుర్రు, ఎంతమంది మార్చుకుంటుర్రు? ఇప్పుడు మా గురువు ఒక అతనున్నాడు, ఆయన ఏం చేస్తాడు, అన్ని జ్యూసులు వేయమంటాడు. ఇప్పుడు ఇవన్నీ చెయ్యగలగాలి, ఉత్తగానే రావడం కాదు. ఆయుర్వేదం అంటే మీ శరీరాన్ని తయారు చేసే విధానము. ఈ ఆయుర్వేద మూలికలు తీసుకుంటే మీ శరీరం యాక్టివ్ అయి ఇమ్యూనిటీ పెరిగి ఆ రోగాన్ని కనుక తినే శక్తిని మేము వస్తుంది. కాబట్టి ఇప్పుడు పురాతనమైన వైద్యం 6,000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదం ఉంది. ఇక ఇట్లాంటి మీరు అంటారు ఇట్లాంటి వ్యక్తులు కనుక మీద పడితే ఆ చెరకుడు, ఆ వాగ్భటుడు ఎప్పుడు అంటే ఆ దుకాణం బంద్ చేసిపోవు. ఇప్పుడు నాకు ఎన్ని బాధలు పెట్టినా కూడా నేను వైద్య ఒత్తిడి ఉన్నా, నా వైద్యాన్ని ప్రూవ్ చేసుకోవాలి. మీలాంటి వాళ్ళు రావాలి, ఛాలెంజ్ నేను ఒక 5 తీసుకొని వస్తా, ఇది ఎన్ని రోజుల్లో చెక్ చేస్తావు. అదొక పద్ధతిగా మీరు మాట్లాడిన విధానం పద్ధతిగా ఉంది. మీ ఛానల్కు నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక వ్యక్తిని డామినేట్ చేసి మాట్లాడాలి. మీరు ఏమంటారు అంటే ఒక 5 నేను తీసుకొస్తా, మీరు ఎన్ని రోజుల్లో రికవరీ చేస్తారో ప్రూఫ్ కావాలంటారు. ఇది ఛాలెంజ్. మీరు రండి తప్పకుండా. మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. భోజనమే ఉందండి, రైస్ మిల్లర్ వాళ్ళు కూడా నాకు రైస్ ఇచ్చిర్రు. చాలా మంది మిత్రులు, మా ఫ్రెండ్ ఉండు ఒక మధు అని, అయ్యా ఎవ్రీ మంత్ కావాలంటే ఒక 50 కిలోలు నేను ఇప్పిస్తారా అంటాడు. ఇక్కడ భోజనం పెడతాం ప్రతిరోజు. ఆ కూరగాయల మార్కెట్లో చాలా మంది గురువుగారు తీసుకుపోండి అని, 1 కిలో ఒకటి బీరకాయలు కొంటే దోసకాయలు, దొండకాయలు, బీరకాయలు అన్ని ఉచితంగా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కాబట్టి సార్ చివరగా ఎవరైతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నారో, ఎవరైతే ఆ పందాన్ని ఎంచుకున్నారో వాళ్ళకి చివరిగా 1 నిమిషంలో ఒక మాటలో చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? కాలమే పరిష్కారం. అది మనము తప్పుదోవలో వెళ్ళట్లేము, మనం వైద్య వృత్తిలో ఉన్నాము. ఆ సూర్యభగవానుడే చూస్తాడు, నా గోవులే, నా ఆవులే పరిష్కారం చూపెడతాయి తప్ప ఇది ఒకళ్ళని చెడపకురా చెడదేవనే శాస్త్రం ఉంది. వానికి పని ఉంటే న్యాయం ఎందుకు పడతాడండి? ఇప్పుడు ఒక విధంగా పని లేకనే ఏదో శాస్త్రం ఉంది, పిలిచి ఏదో ఒరిగిందని. ఇప్పుడు ఆ విధంగా ఉంది తప్ప ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా నా దగ్గరికి మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే రాండి, మంచి భోజనం పెట్టి మందులు ఇచ్చి రికవరీ ఎన్ని రోజులు అవుతారో మీరే ఈ ప్రపంచానికి వెలుగు అవుతారు. ఎంతమందినైనా తీసుకురండి, 5 నుంచి ఒక 10 మందిని. వాళ్ళకి తప్పకుండా మీ ముందరనే మందులు తయారు చేసి మీ ఛానల్ ద్వారానే ఇగో మూలికలని విషాన్ని తయారు చేస్తున్నా అంటారు. విషం ఎక్కడ రైస్ ఇచ్చిర్రు. చాలా మంది మిత్రులు, మా ఫ్రెండ్ ఉండు ఒక మధు అని, అయ్యా ఎవ్రీ మంత్ కావాలంటే ఒక 50 కిలోలు నేను ఇప్పిస్తారా అంటాడు. ఇక్కడ భోజనం పెడతాం ప్రతిరోజు. ఆ కూరగాయల మార్కెట్లో చాలా మంది గురువుగారు తీసుకుపోండి అని, 1 కిలో ఒకటి బీరకాయలు కొంటే దోసకాయలు, దొండకాయలు, బీరకాయలు అన్ని ఉచితంగా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కాబట్టి సార్ చివరగా ఎవరైతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటున్నారో, ఎవరైతే ఆ పందాన్ని ఎంచుకున్నారో వాళ్ళకి చివరిగా 1 నిమిషంలో ఒక మాటలో చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? కాలమే పరిష్కారం. అది మనము తప్పుదోవలో వెళ్ళట్లేము, మనం వైద్య వృత్తిలో ఉన్నాము. ఆ సూర్యభగవానుడే చూస్తాడు, నా గోవులే, నా ఆవులే పరిష్కారం చూపెడతాయి తప్ప ఇది ఒకళ్ళని చెడపకురా చెడదేవనే శాస్త్రం ఉంది. వానికి పని ఉంటే న్యాయం ఎందుకు పడతాడండి? ఇప్పుడు ఒక విధంగా పని లేకనే ఏదో శాస్త్రం ఉంది, పిలిచి ఏదో ఒరిగిందని. ఇప్పుడు ఆ విధంగా ఉంది తప్ప ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా నా దగ్గరికి మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే రాండి, మంచి భోజనం పెట్టి మందులు ఇచ్చి రికవరీ ఎన్ని రోజులు అవుతారో మీరే ఈ ప్రపంచానికి వెలుగు అవుతారు. ఎంతమందినైనా తీసుకురండి, 5 నుంచి ఒక 10 మందిని. వాళ్ళకి తప్పకుండా మీ ముందరనే మందులు తయారు చేసి మీ ఛానల్ ద్వారానే ఇగో మూలికలని విషాన్ని తయారు చేస్తున్నా అంటారు. విషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకుల నుంచి తీసేది విషం ఉంటుంది.
6000 సంవత్సరాల నుంచి రాని విషయాన్ని ఈ పండిట్ శ్రీనివాస్ ఒకటే తయారు చేసినాడు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. ఆ సూర్యభగవానుడే చూస్తాడు, ఆ గోమాతే వాళ్ళకు సమాధానం చెప్తుంది. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుంది మనకు అందరికి తెలిసిందే. నేను ఎవరి మీద కూడా నాకు కోపం లేదు, ఎవరిని కూడా నేను ద్వేషించను, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఎవరి మీద ఏది ఉండదు. ఫైనల్ గా మనం చూసినట్లయితే బోధిధర్మ పండిత్ గురూజీ గారు ఒక మనం విసిరిన సవాల్కి స్వీకరించి 5 నుంచి 10 మందిని తీసుకొని రండి, డయాలసిస్ పేషెంట్ అని వాళ్ళకి నేను 1 నుంచి 3 నెలల్లోగా నయం చేసి చూపిస్తాను, ఆ ఖర్చులు మొత్తం కూడా మీరు ఇచ్చినా ఏం లేదు, మీ సంతోషం కొద్దీ ఎంత ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎవరైనా డయాలసిస్ పేషెంట్లు ఉంటే తప్పకుండా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఇంద్రమ్మ కాలనీలో ఉన్నటువంటి పండిత్ జీ గురూజీ గారి యొక్క ఆశ్రమాన్ని సందర్శించండి, లేదా మా V3 ఛానల్ని సందర్శించినా కానీ మేము అక్కడికి తీసుకెళ్లి గురూజీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా మన సవాల్ని స్వీకరించినందుకు ఆ గురువు గారు ఈ సవాలు స్వీకరించినందుకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 5 నుంచి 10 మంది పేషెంట్లను తీసుకొచ్చి క్యూర్ చేసే విధంగా ప్రజలందరికీ బాగుపడే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాను.